పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది సందీప్ మార్క్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఇమేజ్ కూడా మారిపోతుంది. యానిమల్ డోస్ని మించి హీరో రోల్ ఉండబోతుంది అన్నది వాస్తవం. 5 అడుగుల రణబీర్ కపూర్నే ఆ రేంజ్లో హైలైట్ చేశాడంటే 7 అడుగుల ప్రభాస్ని ఇంకే రేంజ్లో చూపిస్తాడనేది ఊహకి కూడా అందదు. హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో తిరిగి చూసే పని లేదు. ఇప్పటికే కాప్ రోల్లో పోషిస్తున్నట్లు లీక్ చేశాడు సందీప్. ఆ రోల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పాడు. సామాన్య మానవుడి పాత్రనే పవర్ఫుల్గా డిజైన్ చేసే సందీప్ రక్షణ అధికారాలున్న పోలీస్ పాత్రను ఇంకే రేంజ్లో లేపుతాడో ఊహకి వదిలేయాలి. తాజాగా డార్లింగ్ రోల్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. స్పిరిట్లో ప్రభాస్ మొత్తం 3 పాత్రలు పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. పోలీస్ పాత్రతో పాటు లవర్ బాయ్, గ్యాంగ్స్టర్ రోల్ పోషిస్తున్నాడట. గ్యాంగ్స్టర్ రోల్కు సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేశాడట. ప్రభాస్ లైనప్లో ఉన్న చిత్రాలు పూర్తి చేసిన వెంటనే ఆ పాత్రకు సంబంధించిన శిక్షణ కోసం జపాన్ వెళ్ళనున్నాడట. అక్కడ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే రష్యాలో కూడా అదే పాత్రకు మరికొంత శిక్షణ తీసుకుంటాడని సమాచారం. ఇదే నిజమైతే ప్రభాస్ కూడా రికార్డ్ పుట్టలోకి ఎక్కినట్లే. ఇంతవరకు ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎవరూ త్రిపాత్ర అభినయం ప్రయత్నించలేదు. బన్నీ 22లో ఛాన్స్ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ విషయాన్ని మేకర్స్ ధృవీకరించాలి. అదే జరిగితే బన్నీ పేరిట ఆ రికార్డ్ ముందుగా నమోదవుతుంది. ఎందుకంటే స్పిరిట్ కంటే ముందే బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 2వ స్థానంలో ప్రభాస్ నిలుస్తాడు.